స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కలిసి వినతి పత్రం అందజేశారు తెలంగాణ సర్పంచుల సంఘం నేతలు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఎన్నికలు నిర్వహించవద్దని విన్నవించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడితో ఇంటర్ 10వ తరగతి విద్యార్థుల విద్యాభ్యాసంపై పెను ప్రభావం చూపడమే కాకుండా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి అన్నారు. బిల్లులు చెల్లించకుండా రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ సర్పంచులు మండిపడుతున్నారు. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. సర్పంచుల ఐక్యత, సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించిన వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించిన వెంటనే అనేక చూడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలను 2 నెలలు వాయిదా వేసి ఇంటర్ విద్యార్థుల పరీక్షల తర్వాత నిర్వహించాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి మార్చి 6న ఇంటర్ పరీక్షలు పెట్టుకొని ఏ విధంగా మీరు ఎన్నికలు పోతున్నారు? సంవత్సరం పాటు ఈరోజు లేట్ చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మొత్తం ఈరోజు పోవడానికి కారణమైన ప్రభుత్వం ఈరోజు తొందరపాటుగా ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పని ప్రశ్నిస్తున్నాం. వెంటనే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి ఈరోజు ఎన్నికలకు పోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. సర్పంచుల సంఘం తరఫున నేడు రాష్ట్ర